జై గురుదేవ్. భగవద్గీత శ్లోకాల వివరణలో భాగంగా ఇంతకుముందు 3 శ్లోకాలు చెప్పాను. ఇవాళ ఇప్పుడు 4వ శ్లోకం చెప్తున్నాను. అది 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 66వ శ్లోకం అన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీ సమస్త కర్మలని నాకే అర్పణ చెయ్యి, నన్ను శరణు పొందు, అప్పుడు నీ సమస్త పాపముల నుండి నీకు విముక్తి కలిగించి నీకు మోక్షాన్ని ఇస్తాను అని దాని సారాంశం అన్నమాట. ఇక సమస్త కర్మలు భగవంతుడికి అర్పణ చేయడం అంటే నువ్వు పని చేయకపోవడం అనేది కాదు. పనులన్నీ వదిలేసి ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవటం, సోమర్తనంగా తమో గుణంలో ఉండటం అన్నది కాదు. అది సమస్త కర్మలని భగవంతుడికి అర్పణ చేయడం అంటే ఆ కర్మ ఫలితాన్ని అన్నమాట. అది మంచి పని చేసినా, చెడ్డ పని చేసినా, పుణ్యకర్మం చేసినా, పాప కార్యం చేసినా దాని ఫలితాన్ని నేను నిమిత్త మాత్రంగా చేస్తున్నాను, ఈ ఫలితంతో నాకు సంబంధం లేదు అనేది. అందుకని మనం పూజా విధానంలో కానీ వ్రత విధానంలో కానీ అక్షంతలు చేతిలో వేసుకొని నీళ్లు విడిచిపెట్టి ఏ భగవంతుడికి చెందాలో ఆ భగవంతుడికి అర్పణ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగా మనం ప్రతిసారి అక్షంతలు చేతిలో పోసుకుని ఈ కర్మ ఫలితాన్ని నీకు అర్పిస్తున్నాను నాకర్లేదు. అది మన మనసులోనే, ఎందుకంటే పరమాత్మ ఆత్మరూపంలో మనలో ఉన్నాడు జీవాత్మగా. కాబట్టి నేను నిమిత్త మాత్రంగా సాక్షిభూతంగా ఈ కర్మను నన్ను నిర్దేశించి నీవు చేస్తున్నావు ఆత్మస్వరూపంగా. ఇది నా దేహము, నా శరీరము, నా మనస్సు, బుద్ధి ఇవన్నీ ఒక మాధ్యమం అంటే ఒక పనిముట్లు అన్నమాట. అది కాబట్టి ఈ ఫలితాన్ని కూడా నీకే నేను అర్పణ చేస్తున్నాను, దీంతో నాకు సంబంధం లేదు. మొట్టమొదటి శ్లోకంలో చెప్పాడు కదా, కర్మలను ఆచరించడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం నీకు దాని మీద అధికారం నీకు లేదు. ఆ ఫలితం నీకు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుందని చెప్పాడు. సపోజ్ ఒక ధాన్యం గింజ మనం నాటాము, 90 రోజులకు అది ఫలితం వస్తుంది. అది అలాగే ఒక బ్యాంకులో డిపాజిట్ చేసాము, నెల రోజులకు వడ్డీ వస్తుంది, లేకపోతే 3 నెలలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుంది, మనం ఎంచుకున్న విధానాన్ని బట్టి. అంతే, ఇంకా రోజుకు వడ్డీ రాదు కదా, రోజులు వడ్డీ తీసుకోలేం కదా. అది వడ్డీ లెక్క కడతారు అంతే, కానీ పేమెంట్ చేయడం అనేది 30 రోజులకు ఒకసారి కానీ, 3 నెలలకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ. అలా ఏ ఫలితం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అది మనం బిర్యానీ తినాలనుకుంటాము, ఇప్పుడు వండేసిన వెంటనే బిర్యానీ తినేలాం కదా. అది దానికి ఒక టైం పడుతుంది. ఏదైనా ఏ వంటకం మనకి ఇష్టమైనది చెయ్యాలన్నా దానికి కొంత టైం పడుతుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి అప్పుడు అదే టైం కావాలన్నా వస్తే వాళ్ళకి ఆ యోగం ఉంది, వాళ్ళు కూడా మనతో పాటు పంచుకుంటారనమాట. అది ఫలితం మంచి ఫలితమైనా సరే, పాప ఫలితమైనా సరే అది పంచుకోక తప్పదు. అది కర్మ సిద్ధాంతం అన్నమాట. అది నువ్వు ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా, ఎక్కడున్నా సరే నీకు అది చేరుతుంది. చెడని పదార్థం అన్నది, కర్మ అన్నది చెడని పదార్థం నీ వెంటనే వస్తూ ఉంటుంది అని ఒక పాటలో కూడా ఉందన్నమాట. అది ధృతరాష్ట్రుడు, నాకు 100 గుణమాలని ఈ జన్మలోనే ఎందుకు నేను చనిపోయేలాగా చేస్తావు శ్రీకృష్ణ, నీకు అన్నీ తెలుసు కదా అని అంటే, నాయన నువ్వు 50 జన్మల క్రితం ఒక వేటగాడిగా ఉండి ఒక పక్షికి సార్లు ఒక గుడ్లని 100 గుడ్లను నువ్వు చంపేవు. అది దాన్ని ఆ పాప పరిహారంగా ఇప్పుడు 50 జన్మల తర్వాత నీకు వచ్చింది అంటే, మరి 50 జన్మలకి నేను ఎందుకు చేయరు, ఒక జన్మలోనే ఆ తర్వాత జన్మలో అనుభవించవచ్చు కదా అని అడుగుతాడు. అంటే అలా కాదు నాయన, నీకేంటంటే 50 కొడుకులను కనాలి అంటే నీకు ఆ విధమైన శక్తి సామర్థ్యాలు ఇవన్నీ ఉండాలి కదా అని చెప్తాడనమాట. అది అలాగా ఏంటంటే కర్మ ఫలితాన్నే అర్పణ చేయాలి. అంటే ప్రతి వాడికి ఒక ధర్మం అనేది ఉంటుంది, ప్రతి పనికి ఒక ధర్మం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక గుడికి వెళ్ళి మనం సేవ చేయాలి అనుకుంటుంది ఒక మహిళ, అయితే భర్త అనుమతి ఇవ్వచ్చు, అనుమతి ఇవ్వకపోవచ్చు. ఆయనకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసేసి ఆ సేవా కార్యక్రమంలో, ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని నేను నిమిత్తంగా వస్తున్నాను, నాకేమీ దోషం అంటకూడదు అని అనుకుని నువ్వు బయలుదేరి అక్కడ ఆ కార్యక్రమం నువ్వు చేసి ఆ ఫలితాన్ని ఇప్పుడు ఈ సేవా కార్యక్రమం ఫలితాన్ని నీకే అర్పిస్తున్నాను అని అనుకున్న వెంటనే అప్పుడు నీకు ఆ భర్త
దూషించినా తిట్టుకున్నా లేదంటే అత్తమామలు తిట్టుకున్నా ఏ విధమైన ఇబ్బందులు నీకు కలగవన్నమాట. అది కర్మ ఫలితాన్ని కర్మలను భగవంతుడికి అర్పణ చేసి శరణాగతి పొంది నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఇది, నేనేమీ కాదు, నేను నిమిత్త మాత్రము అనుకునే పనులు చేస్తూ ఉంటే ఏ పాపపుణ్యాలు మనకి అంటవు. మళ్ళా జన్మ అనేది మనకు ఉండదు, మోక్షం అనేది మనకు వస్తుంది అనమాట. నేను చేస్తున్నానన్న అహంకార మమకారాలతో చేస్తే ఆ ఫలితాన్ని కంపల్సరీగా అనుభవించాలి. జై గురుదేవ.